Hi, I welcome you all to the next episode of SSC GD preparation. So, till now, we worked on sense based structures, possessions, state of being, actions. అందులో పాజిటివ్ సెంటెన్సెస్ని నెగటివ్ సెంటెన్సెస్ని కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ నెగటివ్ కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు ఇంగ్లీష్లో బేసికల్గా సెంటెన్స్ అంటూ ఫామ్ చేస్తే ఈ 4 ఏరియాస్లోనే ఉంటాయి. దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎస్ఆర్నో నెగిటివ్ అండ్ డబుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐ థింక్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్. సో నౌ లెట్ us టేక్ అవర్ డిస్కషన్ ఇన్ టు ఎ డిఫరెంట్ రూట్. సో బేసిక్గా మనం ఎప్పుడు మాట్లాడినా కూడా దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం. అయితే ఇంతవరకు మనం సబ్జెక్ట్ని అడ్రస్ చేసేటప్పుడు నౌను ప్రొనౌన్ కాంబినేషన్గానే అడ్రస్ చేసాం. ఇప్పుడు సబ్జెక్ట్ని కాస్త డిఫరెంట్గా అడ్రస్ చేస్తాం. సబ్జెక్ట్లో జనరల్గా 2 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి పని చేసేటివి, ఇంకొకటి పని చేయించుకునేటివి. సో పని చేసే వాటి గురించి మాట్లాడడానికే ఇంతవరకు మనం క్రియేట్ చేసిన సెంటెన్సెస్ అన్నీ కూడా. అయితే పని చేయించుకునే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇవే స్ట్రక్చర్స్ని మనం యూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, నేను మూవీ చూస్తాను, నేను పని చేస్తానని చెప్తున్నాను, కానీ మూవీ గురించి చెప్పాలనుకోండి మూవీ చూస్తుంది అని చెప్పలేం కదా. నేను ఫ్లోర్ క్లీన్ చేస్తాను, నేను పని చేస్తానని చెప్తున్నాను, ఐ క్లీన్ ద ఫ్లోర్ అని చెప్పొచ్చు. కానీ ఫ్లోర్ గురించి చెప్పాలి అంటే ఫ్లోర్ క్లీన్ చేస్తుంది అని చెప్పం కదా. మనం ఫ్లోర్ క్లీన్ చేయబడుతుంది అని చెప్తాం. నేను డిస్కస్ చేస్తాను మ్యాటర్, ఐ డిస్కస్ ద మ్యాటర్. కానీ మ్యాటర్ గురించి చెప్పాలంటే మ్యాటర్ డిస్కస్ చేస్తుంది అని చెప్పం కదా. మ్యాటర్ డిస్కస్ చేయబడుతుంది అని చెప్తాను. నేను న్యూస్ పేపర్ చదువుతాను అంటే నేను పని చేస్తానని చెప్తున్నాను. కానీ న్యూస్ పేపర్ గురించి చెప్పాలి అంటే న్యూస్ పేపర్ చదువుతుంది అని చెప్పం కదా. న్యూస్ పేపర్ చదవబడుతుంది అని చెప్తాను. నేను క్రికెట్ ఆడతాను, నేను ఆడతాను, పని చేస్తానని చెప్తున్నాను, ఐ ప్లే క్రికెట్. కానీ క్రికెట్ గురించి చెప్పాలంటే వీ కాన్ సే క్రికెట్ ఆడుతుంది అని చెప్పం కదా, క్రికెట్ ఆడబడుతుంది అని చెప్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి సబ్జెక్ట్స్ 2 రకాలు ఉంటాయి. పని చేసేటివి ఉంటాయి, పని చేయించుకునేటివి ఉంటాయి. పని చేసే వాటి గురించి ఎలా మాట్లాడాలో మనకు ఆల్రెడీ తెలుసు. కానీ పని చేయించుకునే వాటి గురించి ఎలా మాట్లాడాలో ఒకసారి వర్కౌట్ చేయాలి. సో బేసిక్గా పని చేసే వాటి గురించి మాట్లాడడాన్నే యాక్టివ్ వాయిస్ అంటారు. పని చేయించుకునే వాటి గురించి మాట్లాడడాన్నే ప్యాసివ్ వాయిస్ అంటారు. దట్స్ ఇట్. సో నేను ఒక్కసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అనేది. దానికంటే ముందు ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో మనం ఏం క్రియేట్ చేసామో వాటి మీద వర్క్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, బేసిక్గా మనకి సెన్స్ ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి. కానీ పొజిషన్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్లో ప్యాసివ్ వాయిస్ ఉండదు. పొజిషన్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్లో ప్యాసివ్ వాయిస్ ఎందుకు ఉండదు అంటే అక్కడ పనే ఉండదు కాబట్టి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? పని చేసే వాటి గురించి మాట్లాడడం. పాసివ్ వాయిస్ అంటే ఏంటి? పని చేయించుకునే వాటి గురించి మాట్లాడడం. సో పనే లేనప్పుడు పని చేసేది, పని చేయించుకునేటివి ఉండవు కదా. అందుకే పొజిషన్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్లో పాసివ్ వాయిస్ ఉండదు. కానీ యాక్షన్స్లో సెన్స్లో మాత్రమే పాసివ్ వాయిస్ ఉంటుంది. ఫస్ట్ సెన్స్ బేస్డ్ వర్బ్స్ని, యాక్షన్స్ని యాక్టివ్ వాయిస్లో ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి చెక్ చేద్దాం. తర్వాత వీ విల్ గో ఫర్ పాసివ్ వాయిస్. సో బేసిక్గా మనకి ఏ వర్బ్కైనా 6 వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఐ థింక్ యూ రిమెంబర్ దిస్. ఆ 6 ఫార్మ్స్లో రూట్ వర్బ్ని తీసుకొని మనం సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడతాం. సో లెట్ us టేక్ ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. నేను మాట్లాడగలను, యాక్టివ్లో చెప్తున్నాను. సో ఇంక మనకు ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏంటి? నేను గతంలో మాట్లాడగలిగేవాడిని, ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. నేను మాట్లాడతాను, ఇష్టం ఉంది, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. పొలైట్గా చెప్పాలి అంటే ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ అనే కన్స్ట్రక్షన్ని తీసుకుంటాం. ఓకే, నేను మాట్లాడితే బాగుంటుంది, ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. నేను మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, ఐ మే స్పీక్ ఇంగ్లీష్. చాలా వరకు మాట్లాడకపోవచ్చు, ఐ మైట్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, సో మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఒకప్పుడు మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడడం లేదు, ఐ యూస్ టు స్పీక్ ఇంగ్లీష్. నాకు ఆ ధైర్యం ఉంది, మాట్లాడతాను, ఐ డేర్ టు స్పీక్
ఇంగ్లీష్. నా బాధ్యత మాట్లాడి తీరాలి. ఐ ఆట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను తప్పకుండా మాట్లాడాలి. ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్. పని చేసే వాటి గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా మనం ఈ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకుంటాం. సెన్స్ బేస్డ్ వర్బ్స్ పక్కన రూట్ వర్బ్ని యూస్ చేసి సెన్స్ బేస్డ్ కమ్యూనికేషన్ని కమ్యూనికేట్ చేస్తాం. అయితే యాక్షన్స్ గురించి మాట్లాడాలనుకోండి, నేను మాట్లాడతాను అని చెప్పాలంటే ఏమని చెప్తారు? ఐ స్పీక్ ఇంగ్లీష్. మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను, నేను మాట్లాడాను ఇంగ్లీష్. ఐ స్పోక్ ఇంగ్లీష్. సింపుల్ పాస్ట్. నేను తర్వాత మాట్లాడతాను, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. సో ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలనుకోండి, ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలనుకోండి, ఐ వాస్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలనుకోండి, ఐ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను తర్వాత మాట్లాడుతూ ఉంటాను, ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. మాట్లాడేసి ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇవి మనకు యాక్టివ్ వాయిస్లో టెన్సెస్లో వచ్చే స్ట్రక్చర్స్. అయితే వీటిని మనం పాసివ్ వాయిస్లో చెప్పాలనుకోండి, ఏం చేయాలి? వీ నీడ్ టు గో ఫర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. పాసివ్ వాయిస్లో మనం చేసేదంతా ఏంటి అంటే సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన బీ యూస్ చేసి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ వాడతాం. పాసివ్ వాయిస్లో కామన్గా మనం యూస్ చేసే వర్బ్ ఇస్ పాస్ట్ పార్టిసిపల్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దాని ముందర టైంని ఇండికేట్ చేయడానికి కొన్ని వర్బ్స్ని యూస్ చేస్తాం. సెన్స్లో అయితే బీ యూస్ చేసుకొని పాస్ట్ పార్టిసిపల్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు లెట్ us స్పీక్ అబౌట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడాలనుకోండి. నేను మాట్లాడగలను ఇంగ్లీష్, ఇంగ్లీష్ని మాట్లాడగలము అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటారు? ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకెన్ బై మీ. ఓకే, ఇంగ్లీష్ని మాట్లాడగలను నేను అంటే ఇంగ్లీష్ పని చేయించుకుంటుంది అని చెప్తున్నాను. ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకెన్ బై మీ. క్రికెట్ క్యాన్ బి ప్లేడ్ బై మీ. మ్యాటర్ కెన్ బి డిస్కస్డ్ బై మీ. ఫ్లోర్ కెన్ బి క్లీన్డ్ బై మీ. ఐడియాస్ కెన్ బి క్రియేటెడ్ బై మీ. మూవీస్ కెన్ బి డైరెక్టెడ్ బై మీ. అర్థమవుతుందా? సో పని చేయించుకునేటివి అంటే ఆబ్జెక్ట్స్ మనం ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మనం స్ట్రక్చర్ ఏం వాడాలి? సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన బీ యూస్ చేసి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ వాడాలి. ఓకే, ఇంగ్లీష్ని గతంలో మాట్లాడగలిగేవాడిని అంటే ఏమని చెప్తారు? ఇంగ్లీష్ కుడ్ బీ స్పోకెన్ బై మీ. మాట్లాడతాను ఇష్టం ఉంది అంటే ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ బై మీ. దీన్నే పొలైట్గా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్ వుడ్ బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాలంటే ఇంగ్లీష్ షుడ్ బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ని మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. ఇంగ్లీష్ మే బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ని చాలా వరకు మాట్లాడకపోవచ్చు. ఇంగ్లీష్ మైట్ బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ నీడ్ టు బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ని ఒకప్పుడు మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇంగ్లీష్ యూస్ టు బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ని మాట్లాడే ధైర్యం ఉంది, మాట్లాడతాము. ఇంగ్లీష్ డేర్ టు బీ స్పోకెన్ బై మీ. బాధ్యత ఇంగ్లీష్ మాట్లాడి తీరాలి. ఇంగ్లీష్ ఆట్ టు బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ని తప్పకుండా మాట్లాడాలి. ఇంగ్లీష్ మస్ట్ బీ స్పోకెన్ బై మీ. సో పాసివ్ సబ్జెక్ట్ ఏది తీసుకున్నా అంటే పని చేయించుకునేది ఏది తీసుకున్నా వీ హ్యావ్ టు యూజ్ దిస్ స్ట్రక్చర్. పని చేసే వాటి గురించి మాట్లాడాలంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన రూట్ వర్బ్. కానీ పని చేయించుకునే వాటి గురించి మాట్లాడాలంటే సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన బీ యూస్ చేసి పాస్ట్ పార్టిసిపల్ యూస్ చేస్తాం. అయితే యాక్షన్స్లో మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ప్రజెంట్ ఎక్స్ప్రెషన్ సింపుల్ ప్రజెంట్ని మనం పాసివ్ వాయిస్లో చెప్పాలనుకోండి, ఇంగ్లీష్ మాట్లాడబడుతుంది. నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను ఇంగ్లీష్. ఇంగ్లీష్ మళ్ళీ మళ్ళీ మాట్లాడబడుతుంది. ఇప్పుడు మనం యూస్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఓకే ఈజ్
స్పోకెన్ బై మీ. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఆన్, ఈస్, ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ని యూజ్ చేస్తాం, V3. సో నేను మాట్లాడాను ఇంగ్లీష్, ఐ స్పోక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడబడింది అని చెప్పాలనుకోండి, ఏమని చెప్తారు? ఇంగ్లీష్ వాస్ స్పోకెన్ బై మీ. సో ఇక్కడ మనం ఏం స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం? వాస్, వేర్ పక్కన పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ని యూజ్ చేస్తాం. నేను తర్వాత మాట్లాడతాను ఇంగ్లీష్, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ తర్వాత మాట్లాడబడుతుంది అని చెప్పాలనుకోండి, ఇప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ తర్వాత మాట్లాడబడుతుంది. ఇప్పుడు ఏం స్ట్రక్చర్ యూజ్ చేశారు? విల్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ని పాసివ్ వాయిస్లో చెప్పాలి అంటే బీ ఫార్మ్స్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేసుకుంటాం. ప్రజెంట్లో ఆమీజా ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్లో వాజ్ వేర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, ఫ్యూచర్లో విల్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అదే కంటిన్యూస్ యాక్షన్స్లో పాసివ్ వాయిస్ గురించి మాట్లాడాలనుకోండి, ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడబడుతూ ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై మీ. సో ఇక్కడ మనం యూజ్ చేసిన స్ట్రక్చర్లో కూడా ఆమీజారే ఉంటాయి, కాకపోతే ఆమీజార్ పక్కన ఎక్స్ట్రా బీయింగ్ యూజ్ చేస్తాం. బీయింగ్ యూజ్ చేసి తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మీ. నేను ఒకప్పుడు మాట్లాడుతూ ఉన్న ఇంగ్లీష్, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, కానీ ఇంగ్లీష్ ఒకప్పుడు మాట్లాడబడతా ఉన్నింది. అప్పుడు ఏమని చెప్పాలి? ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ స్పోకెన్ బై మీ. సో ఇక్కడ మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి? పాస్ట్ టెన్స్లో సేమ్ వాజ్ వేర్ యూజ్ చేసి, బీయింగ్ యూజ్ చేసి పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేయాలి. నేను తర్వాత మాట్లాడుతూ ఉంటా ఇంగ్లీష్, ఐ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, కానీ దీన్ని పాసివ్ వాయిస్లో మనం చెప్పం, ఎందుకంటే బీ, బీయింగ్ పక్క పక్కన రాకూడదు కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్లో పాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా పాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, నేను ఇప్పుడే మాట్లాడాను ఇంగ్లీష్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇప్పుడే మాట్లాడబడింది అని చెప్పాలనుకోండి, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్పోకెన్ బై మీ. ఇంగ్లీష్ ఇప్పుడే మాట్లాడబడింది, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్పోకెన్ బై మీ. ఇక్కడ మనం యూజ్ చేసిన స్ట్రక్చర్ ఏంటి? హ్యాస్, హ్యావ్ పక్కన బీన్ యూజ్ చేసి తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ని యూజ్ చేశాను. నేను ఎప్పుడో మాట్లాడాను ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ ఎప్పుడో మాట్లాడబడింది అని చెప్పడానికి ఏం యూజ్ చేస్తారు? ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ స్పోకెన్ బై మీ. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? హ్యాడ్ పక్కన బీన్ యూజ్ చేసి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ యూజ్ చేస్తున్నాం. నేను మాట్లాడేసి ఉంటాను ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడబడి ఉంటుంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ స్పోకెన్ బై మీ. ఇక్కడ స్ట్రక్చర్ ఏం యూజ్ చేసాం మనం? విల్ హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో, సింపుల్ ఫ్యూచర్లో బీ ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ తీసుకుంటాం. ప్రజెంట్ కంటిన్యూస్లో, పాస్ట్ కంటిన్యూస్లో బీ ఫార్మ్తో పాటు బీయింగ్ యాడ్ చేసి పాస్ట్ పార్టిసిపల్ తీసుకుంటాం. పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్లో హాఫ్ ఫార్మ్ పక్కన బీన్ యూజ్ చేసి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ యాక్టివ్ అయితే ఓకే, రెగ్యులర్గా మీరు యూజ్ చేసే స్ట్రక్చర్స్లోనే చెప్పండి. సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ అయితే సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన రూట్ వర్బ్. ఓకే, నార్మల్గా యాక్షన్స్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ప్రజెంట్లో ఉన్న సింగులర్ ప్లూరల్తో సింపుల్ ప్రజెంట్, పాస్ట్ యాక్షన్తో పాస్ట్ వర్బ్తో సింపుల్ పాస్ట్, విల్ ప్లస్ రూట్ వర్బ్తో సింపుల్ ఫ్యూచర్, ఆమీజా ప్లస్ ఐఎన్జీతో ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్ వేర్ ప్లస్ ఐఎన్జీతో పాస్ట్ కంటిన్యూస్, విల్ బీ ప్లస్ ఐఎన్జీతో ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీతో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీతో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీతో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, హ్యావ్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్తో ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్తో పాస్ట్ పర్ఫెక్ట్, విల్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్తో ఫ్యూచర్ పర్ఫెక్ట్. యు నో అబౌట్ దిస్ యాక్షన్స్. అయితే పాసివ్ వాయిస్లో చెప్పాలి అంటే సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన బీ వాడి పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేయండి. ఓకే, కెన్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, కుడ్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, విల్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అండ్ పాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ట్రై టు గో విత్ బీ ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, బీ ఫార్మ్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్,
present and past continuous, have form plus been plus past participle, present perfect, past perfect, future perfect. I think this is clear, friends. పని చేసే వాటి గురించి మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ దిస్. ఓకే, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కన్స్ట్రక్షన్స్. పని చేయించుకునే వాటి గురించి మాట్లాడాలంటే ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేయాలి. సో యాక్టివ్ వాయిస్ అంటే పని చేసే వాటి గురించి మాట్లాడడం, పాసివ్ వాయిస్ అంటే పని చేయించుకునే వాటి గురించి మాట్లాడడం. సో యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మనం సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో తర్వాత యాక్షన్స్లో యూజ్ చేస్తాం, వాటికి ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. ఇంకా నెగటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్స్ ఆర్ ద సేమ్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో ఎలా అయితే దాంట్లో ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్, కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, వాట్ కెన్ ఐ స్పీక్, వేర్ కెన్ ఐ స్పీక్, హౌ కెన్ ఐ స్పీక్ ఎలా క్రియేట్ చేస్తారో ఇక్కడ కూడా అంతే. ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకన్, ఇంగ్లీష్ కెనాట్ బి స్పోకన్, క్యాన్ ఇంగ్లీష్ బి స్పోకన్, కాంట్ ఇంగ్లీష్ బి స్పోకన్, హౌ కెన్ ఇంగ్లీష్ బి స్పోకన్. కాకపోతే ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డూ ఫార్మ్స్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. బికాస్ వీ కెన్ కంఫర్టబుల్లీ యూస్ బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్, దాని పక్కన నాట్ యూస్ చేసేయచ్చు. ద సేమ్ థింగ్ ఈస్ హియర్. I speak English, I do not speak English, do I speak English, don't I speak English. Okay, కానీ passive voice లో చెప్పాలంటే English is spoken by me, English is not spoken by me, is English spoken by me, isn't English spoken by me, why is English spoken by me. This is how we create questions. Same procedure as we have learned with positive, negative, yes or no, negative, double H questions. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతాం. I think this is clear for you, friends. కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో మీకు డెలిగేట్ చేసి ఐ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ప్రెసెంట్కి అయితే మీకు ఇంతవరకు క్లియర్ అనుకుంటా. ఓకే, సో థ్యాంక్ యూ. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.